హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉన్నాం మనం తాండూరులో, వికారాబాద్ జిల్లా తాండూరులో భాగ్యక్కతో ఉన్నాం. మరి భాగ్యక్కను పరిచయం చేసుకొని భాగ్యక్క పాటలు వింటూ మన జోర్దార్ టాలెంట్ షోలో మన కళాకారుల కళా ప్రతిభను ప్రదర్శించుకుందాం. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నామన్నా. అక్క ఒకసారి నిన్ను పరిచయం చేసుకో. నమస్తే అందరికి. నా పేరు వి భాగ్యలక్ష్మి, ఇంటర్ కాలనీ, తాండూరు, వికారాబాద్ డిస్టిక్. ఓకే. జోర్దార్ టాలెంట్లో పాటలు పాడాలని కృషి నుంచి వచ్చేసిన. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. అక్కయ్య, మన జోర్దార్ టాలెంట్ షో చూస్తుంటారా? చూస్తుంటామన్నా. ఈ మన షోకి ఫోన్ చేయాలని ఎలా అనిపించింది? ఏం లేదన్నా, అట్లానే అక్క చూసి నాకు అప్పుడప్పుడు కాల్ చేసి ఈ పాట బాగుంటది, ఇట్లా అన్న వస్తాడు, పడదము డ్రా చేయాలని ఓకే కాల్ చేస్తుంటే సరే అక్క అనేసి వచ్చింది. అక్కయ్య, మీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన ఇక్కడనే చేస్తాడు, బోర్వెల్ వర్క్ చేస్తాడు. పిల్లలు ఎంతమంది? ఇద్దరు, ఒక పాప ఒక బాబు. చదువుకుంటారా? చదువుకుంటారు. అంటే ఇప్పుడు సుగుణమ్మ మీ అక్క పెద్ద మన ఛానల్ ఆల్రెడీ పాడింది, ముందే పాడింది కాబట్టి పెద్ద అక్క. మీ ముగ్గురు కూడా కలిసి పాడారు. అవును, అక్కతోనే అక్క వల్లనే మీరు పరిచయం. అవునవును. అక్క మీరు అందరు కలిసి పాడేది. ఇంట్లో నాన్న ద్వారా మీకు వచ్చింది పాట? నాన్న ద్వారా మాకు పాటలు వచ్చాయి. అప్పుడప్పుడు నాన్న పాడుకుంటుంది కాబట్టి పెద్దక్క పాడింది. అప్పుడు పెద్దక్క వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అక్క వల్ల నేను నేర్చుకుని చిన్న చిన్నగా అప్పుడు ఆడుకుంటా. అక్క దగ్గర ఫస్ట్ ఏ పాట నేర్చుకున్నావు? ఏ పాట అక్క నువ్వు ఆడుకునేది ఎక్కువ? అది అంతా ఇప్పుడు గుర్తుగా లేవు సార్, తక్కువనే అప్పుడు అంతా చిన్నప్పుడు పాడింది. అంటే ఫస్ట్ పాట నువ్వు ఏ పాట పాడుకున్నావు? నీకు బాగా నచ్చి నీకు ఇష్టమైన పాట ఏ పాట? మన ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తున్నావు? మీ ఇంటెంట మా ఇంటెంట మాదాను నావైవా. ఫస్ట్ మైసమ్మ సాంగ్స్ పాడతాను. ఫస్ట్ మైసమ్మ సాంగ్ పాడి మైసమ్మ సాంగ్ మొదలు పాడి ఇక్కడ ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు అవ్వకే కూలుస్తాం. అవ్వ పాట పాడినాక ఈ పాటలు పాడి. ఓకే సరే పాడు. పాడేశాక మా తల్లి మైసవ్వకు బోనమే జయ్యంగా, మా తల్లి మైసవ్వకు బోనమే జయ్యంగా, బోనమీ నాడింది నాగు, బోన మంచు మీ నాడింది నాగు, బోనమీ నాడింది నాగు, బోన మంచు మీ నాడింది నాగు. నా తల్లి మైసవ్వ కుంకుమే పెట్టంగా, నా తల్లి మైసవ్వ కుంకుమే పెట్టంగా, కుంకుమీ నాడింది నాగు, కుంకుమంచు మీ నాడింది నాగు, కుంకుమీ నాడింది నాగు, కుంకుమంచు మీ నాడింది నాగు. నా తల్లి మైసవ్వకు దండలే వెయ్యంగా, నా తల్లి మైసవ్వకు దండలే వెయ్యంగా, దండమీ నాడింది నాగు, దండవంచు మీ నాడింది నాగు, దండమీ నాడింది నాగు, దండవంచు మీ నాడింది నాగు. నా తల్లి మైసవ్వ కాయలే కొట్టంగా, నా తల్లి మైసవ్వకు కాయలే కొట్టంగా, కాయమీ నాడింది నాగు, కాయ వంచు మీ నాడింది నాగు, కాయమీ నాడింది నాగు, కాయ వంచు మీ నాడింది నాగు. నా తల్లి మైసవ్వకు బోనమే జయ్యంగా, బోనమీ నాడింది నాగు, బోన మంచు మీ నాడింది నాగు, బోనమీ నాడింది నాగు, బోన మంచు మీ నాడింది నాగు, బోన మంచు మీ నాడింది నాగు. మైసవ్వ తల్లి పాట ఇక్కడే అవ్వ గొలుస్తాం కాబట్టి ఎప్పుడు గొలుస్తా ఉంటారా మీరు? అవన్న ఇక్కడే చేస్తాం. మా ఆయన అక్కడ పోయి ఎప్పుడు మొక్కుకునేది అవ్వ గురించే మొక్కుకుంటే అవ్వకి చేస్తా. ఇంట్లో నరసింహ మీరు వర్క్ ఏం చేస్తుంటారు మరి? ఏం లేదన్న, ఖాళీ ఇంట్లోనే ఉంటూ ఖాళీ టైంలో సీరియల్ చూసుకుంటా, అప్పుడప్పుడు పాట ప్రాక్టీస్ చేసుకుంటా, యూట్యూబ్ చూసుకుంటా, ఫోన్లు చూసుకుంటా, అన్ని చేసుకుంటా ఉంటాను. అప్పుడప్పుడు టైం పాస్ ఏ పిల్లలతోటి వాళ్ళకి స్కూల్ పంపించినప్పుడు టైం పాస్ కాకుండా ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటా. అప్పుడప్పుడు ఏమో టైలర్
బట్టలు కుట్టి. నువ్వు పాటలు పాడుతుంటావు కదా, మరి మీ ఆయన ఎంకరేజ్ చేస్తాడా? ఏ గివ్వేం పాటలు చేస్తాడన్న ఏ తీయ అక్కడ ఏ పాటలు పాడతావు ఎప్పుడు నోరుకుంటుందా నీకు బాగా ఎప్పుడు ఒకటి ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా లొడలడ తీయ అక్కడ నువ్వు పాట వాడి నువ్వు తీయ అక్కడ అంటాడు. మేమిద్దరం ఆయనకు వాడితే ఇడిపిస్తా ఫస్ట్, మేము ఎవరికి ఎట్టా సిగ్గుపట్టి మా ఆయనతోటే ఫస్ట్ పెడతాం. ఆయనకి ఏ పాట వినిపించినావు ఈ మధ్య కాలంలో? గదించకముందు ఒకటి వాడి మా ఆయన విని వాడి వినిపించిన. ఓకే, ఆ పాట మరి మన ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా, మీ ఆయన మీద ఏం పాడినావు? పాడాలన్నా పాడు. ఏ ఊరి ఏ పల్లె పిల్లోనిది భాగ్యమోనిది, పిల్లోనిది భాగ్యమోనిది, దగ్గరుండ గొట్ల పల్లెయ్యో నది నరసయ్యో నది, అయ్యో నది నరసయ్యో నది, వశిష్ట పట్టి పిల్ల పిల్లో నీకు భాగ్యము నీకు, పిల్లో నీకు భాగ్యము నీకు, పైసంట పనము చెయ్యో నాకు నరసయ్యో నాకు, వయ్యో నాకు నరసయ్యో నాకు, ఏ ఊరు ఏ పల్లె పిల్లోనిది ఓ పొలోనిది, పిల్లోనిది ఓ పొలోనిది, దగ్గరుండ మసన్ పల్లెయ్యో నది నాములయ్యో నది, వయ్యో నది రములయ్యో నది, పశిస్త పట్టు పిల్ల పిల్లో నీకు సుగుణమో నీకు, పిల్లో నీకు సుగుణమో నీకు, పశంటే పనమో చెయ్యో నాకు రములయ్యో నాకు, వయ్యో నాకు రములయ్యో నాకు, ఏ ఊరు ఏ పల్లె పిల్లోనిది ఓ సంతోనిది, పిల్లోనిది ఓ సంతోనిది, దగ్గరున్న వింటారు అయ్యో నది బీచయ్యో నది, వయ్యో నది బీచయ్యో నది, పశిస్త పట్టు పిల్ల పిల్లో నీకు ఓ సంతో నీకు, పిల్లో నీకు ఓ సంతో నీకు, పశంటే పనమో చెయ్యో నాకు బీచయ్యో నాకు, అయ్యో నాకు బీచయ్యో నాకు, ఏ ఊరు ఏ పల్లె పిల్లోనిది ఓ పొలోనిది, పిల్లోనిది ఓ పొలోనిది, పిల్లోనిది ఓ పొలోనిది. అంటే ఏమంటాడు మరి ఆయన? ఏమనలే ఇదేం పాడి నువ్వు పోయిపోయి కరదన్న పాట మంచిగా ఎంజాయ్ చేస్తారా? నవ్వుకుంటాడని అంతే. మా ఆయన గురించి మాత్రమే వాడుకుంటా, ఎవరికి ఏం లేదు అని ఇట్లా వాడు మా ఆయనకి ఎడతాను పాట బాగుంది ఒకసారి నాకు దాన్ని చూడని అంతే. ఓకే ఓకే, మళ్ళీ రిప్లై ఇస్తాడా మరి? ఏం లేదు ఇట్లా అక్కడ ఏడు వాడుకుంటు నువ్వు హెల్త్ బాగుంది అంతకే అడిగేస్తాడు, పాటలు పెట్టేస్తాడు పిల్లల గురించి మాట్లాడేప్పుడు. అంటే పాట పాడుతూ ఉంటే మనలోని అలసటను మర్చిపోతాం, అట్లా అని ఊకే అట్లా వచ్చేసింది కాబట్టి ఏదో ఒకటి తీసుకొని మా ఆయనతోనే వాడుతుంటే ఏం లేదు పాడి పెట్టేస్తాం, మైక్లో వాడి పెడతాం ఆయన కుక్కనికి. పాట పాడుకోవడం వల్ల మనకు మన అలసటను మర్చిపోతాం, అది మంచి. అట్లానేనా? ఇప్పుడు మీరు చిన్నప్పుడు బతుకమ్మలు ఆడినప్పుడు కానీ కోలలు వేసినప్పుడు కానీ ఏమన్నా పాటలు పాడతారా మీరు అందరు కలిసి, మీ అక్క నువ్వు? పాడతామని. అప్పుడు ఏ పాటలు పాడతారు? కోలాట పాటలా, జానపద పాటలా? ఎక్కువ అంటే ఆశోషణ పాటలు, పల్లె దూల ఏడాది పనగలి, పెళ్లి పాటలు ఎక్కువ. నాకు పెళ్లి పాటలు ఎక్కువ. ఓకే, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తారు? ఓ కోగిల నిలబడే కోగిల. ఓకే, పాడతారా మరి? పాడతాను. బతుకమ్మ ఇట్లా ఊళ్ళల్లో కోగిల దూలలు ఆడుకుంటారు కదన్నా, అప్పుడు పాడతాము. ఓ కోగిల నిలబడే కోగిల అనే పాటలు అప్పుడు పాడుకుంటామన్నా పల్లెటూళ్ళల్లో. అప్పుడప్పుడు అమ్మవారికి వెళ్ళినప్పుడు ఇట్లా ఊళ్ళో అందరు వాడి ఇన్న పాటలు నేర్చుకున్న పాటలు ఇప్పుడు పాడుతున్నాను. ఓ కోగిల నిలబడవే కోగిల, ఓ కోగిల నిలబడవే కోగిల, నువ్వు వయ్య దారిలోన ఏమి వనమే కోగిల, నువ్వు వయ్య దారిలోన ఏమి వనమే కోగిల, నువ్వు వయ్య దారిలోన నిమ్మ వనమే కోగిల, నువ్వు వయ్య దారిలోన నిమ్మ వనమే కోగిల, నిమ్మ పండ్లు తెస్తామా మలన సామికిస్తామా, నిమ్మ పండ్లు తెస్తామా మలన సామికిస్తామా, ఓ కోగిల నిలబడవే కోగిల, ఓ కోగిల నిలబడవే కోగిల, నువ్వు వయ్య దారిలోన పోక వనమే కోగిల, నువ్వు వయ్య దారిలోన పోక వనమే కోగిల, పోక పువ్వులు తెస్తామా మలన సామికిస్తామా, పోక పువ్వులు తెస్తామా మలన సామికిస్తామా, ఓ కోగిల నిలబడవే కోగిల, ఓ కోగిల నిలబడవే కోగిల, నువ్వు వయ్య తోవలోన డాకవనమే కోగిల, నువ్వు వయ్య తోవలోన డాకవనమే కోగిల, డాక పండ్లు తెస్తామా మలన సామికిస్తామా, డాక పండ్లు తెస్తామా మలన సామికిస్తామా, ఓ కోగిల నిలబడవే కోగిల, ఓ కోగిల నిలబడవే కోగిల. ఎట్లుందన్న పాట నచ్చిందా? వయసు బాగుదా?
సూపర్ సూపర్ బాగుంది. ఓకో ఇలా అనే పాట చాలా అద్భుతంగా పాడింది మన భాగ్యక్క. ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోలా మంచి కామెంట్తో అక్కని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కదా, అలాంటి టైంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇట్లా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పేరెంట్స్ మాట్లాడరు అని అన్నప్పుడు మాటలు కాదు కానీ ఈమె పాట పాడుతుంది అని చెప్పి ఎవరన్నా చెప్పి పాడాలని ఉంటుంది కానీ భయమే పాడలేదన్న. మొన్న వెళ్ళిన 2-3 సార్లు మీటింగ్లు వెళ్ళాం ఆయన ఇంటికి అనేసి, కానీ పాడలేకపోయినా. పాడాలని మస్తుండే కానీ భయం వేసి పాడలేను బయట సిగ్గుపట్టి. భాగ్యక్క, మీ ఆయన బోర్వెల్ వర్క్ చేస్తా అన్నాడు కదా, రెగ్యులర్ గా ఉంటుందా ఆయన వర్క్? ఉంటుంది అన్న, అప్పుడు మధ్యలో గ్యాప్ గానే ఉంటుంది అన్న. వర్షాకాలం వస్తే గ్యాప్ ఉంటుంది. మిగతా టైం నడుస్తాయి పనులు. ఓకే. ఓ వర్షాకాలం అప్పుడు ఖాళీగా ఉంటుంది. వర్షాకాలం నడవే కదన్న, బండ్లు దిగుతాయి కాబట్టి ఇంట్లోనే ఉంటాయి. మీరు బీడీలు ఇవంటూ ఉంటాయి? నాకేం లేదు తాండూరులో. నాకు రావన్న ఏం రాదు. ఈ తాండూరులో ఎక్కువ అంతా బండ, అదే ఫేమస్ ఇక్కడ, అదే ఫేమస్ ఇక్కడ. దాని పని ఎక్కువ చేస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి అంతేనా? ఫ్యాక్టరీలు తక్కువ ఫ్యాక్టరీ ఏం లేదు ఇక్కడ. ఓన్లీ బండల మిషన్ అని ఒకటే ఉంటుంది ఇక్కడ, ఏమి లేదు. తాండూరు అంటే అది మార్బల్ బండ, మార్బల్ బండనే రెడీ అయ్యేది మా తాండ్రు మొత్తం. ఇక్కడ గనులు ఉంటాయి కాబట్టి బండ్లు ఒకటే రెడీ అవుతాయి. సరే అక్క, ఇప్పుడు మీరు పాటలు పాడుతారు కదా, అక్క నువ్వు చిన్నక్క ముగ్గురా మీరు? అవునన్న, ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురు అన్నదమ్ములు. ఒక అన్న కాలమైండు, 2 అన్నలు, ఒక తమ్ముడు, ఒక అన్న, 2 అక్కలు. నేను చిన్నమే. అన్నలు పాడతారా? వాళ్ళకన్నా వచ్చా? చిన్న నాకు ఇప్పుడు వచ్చినాక వస్తాయన్న, అప్పుడప్పుడు వచ్చి. తమ్ముడికి అయితే ఏమి రావు, ఎక్కడ తిరగలిగితే బయట. పెద్దన్న కొడుకు బయటకు పోయిండు, అన్న కాలమైంది. మొన్న ఇక్కడికి వచ్చే కాలమైన ఫంక్షన్కి వచ్చి పెద్దన్న కొడుకు బయట దేశం పోయిండు. వదిన అక్కడికి వచ్చి పాడేసింది ఒక పాట. భాగ్యక్క, మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరో పాట, ఏ పాట వినిపిస్తున్నావు? మీ ఇంటెంట మా ఇంటెంట సాంగ్స్ అన్న. మీ ఇంటెంట మా ఇంటెంట. ఓకే. మీ ఇంటెంట మా ఇంటెంట మదానో నావయారి, మీ ఇంటెంట మా ఇంటెంట మదానో నావయారి, మల్లెవో నాలేతమమ్మ మదనో నావయారి, మల్లెవో నాలేతమమ్మ మదనో నావయారి, పుటక తీసుకో చిన్ని పద్మ మదనో నావయారి, పుటక తీసుకో చిన్ని పద్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి, మీ ఇంటెంట మా ఇంటెంట మదనో నావయారి, పోకవో నామేతమమ్మ మదనో నావయారి, పోకవో నామేతమమ్మ మదనో నావయారి, పుటక తీసుకో చిన్ని పద్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి, మీ ఇంటెంట మా ఇంటెంట మదనో నావయారి, బంతివో నామేతమమ్మ మదనో నావయారి, బంతివో నామేతమమ్మ మదనో నావయారి, పుటక తీసుకో చిన్ని పద్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి, మీ ఇంటెంట మా ఇంటెంట మదనో నావయారి, డకవో నామేతమమ్మ మదనో మరి, డకవో నామేతమమ్మ మదనో నావయారి, పుటక తీసుకో చిన్ని పద్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో హరి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి, పువ్వులేరా బోధమమ్మ మదనో నావయారి. సూపర్ సూపర్ సూపర్. ఒకసారి చెప్పు మరి, నీ పాట నచ్చితే లైక్ చేయండి. నా పాట కనుక నచ్చినట్లయితే ఈ ప్రేక్షకులకు అందరికీ నమస్తే. నా పేరు వి భాగ్యలక్ష్మి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మళ్ళీ ఆ పాట, ఏ పాట వినిపిస్తున్నావు? లేగపాట. లేగపాట, జానపద, ఇవన్నీ పాతకాలం పాటలా యూట్యూబ్లోకి వచ్చినాయినా? ఓకే, లేగపాట. భూత భూత లేగున్నది, బుద్ధి సరము లేగున్నది, బుద్ధులెవరు జరిపినారమ్మ, ఓ లేగమ్మ
లేగమ్మా నీ బుద్ధులెవ్వరు జరిపినారమ్మా భూత భూతాలాగున్నది బుద్ధి సరములాగున్నది నీ బుద్ధులెవ్వరు జరిపినారమ్మా ఓ లేగమ్మా నీ బుద్ధులెవ్వరు జరిపినారమ్మా సార సారాలాగున్నది సరము సక్కలాగున్నది సారమెవరు జరిపినారమ్మా ఓ లేగమ్మా నీ సారమెవరు జరిపినారమ్మా గుండ్ల గుండ్లలాగున్నది గుణము చక్కని లాగున్నది నీ గుణమెవరు జరిపినారమ్మా ఓ లేగమ్మా నీ గుణమెవరు జరిపినారమ్మా ఉడకొడుకు వన్నముండి ఉల్లిగడ్డ కూరలుండి ఎప్పుడొస్తే దీనా పెడదమ్మా ఓ లేగమ్మా ఎప్పుడొస్తే దీనా పెడదమ్మా ఆవలంచున బొర్రి చేను ఈవలంచున సజ్జ చేను ఎప్పుడొస్తే మేత పెడదమ్మా ఓ లేగమ్మా ఎప్పుడొస్తే మేత పెడదమ్మా ఆవలంచున బొర్రి చేను ఈవలంచున సజ్జ చేను ఎప్పుడొస్తే మేత పెడదమ్మా ఓ లేగమ్మా ఎప్పుడొస్తే మేత పెడదమ్మా సన్నంగా నారాదేశి చిన్నంగా కన్నెవేని ఎప్పుడొస్తే కట్టేయాలమ్మా ఓ లేగమ్మా ఎప్పుడొస్తే కట్టేయాలమ్మా ఓ లేగమ్మా ఎప్పుడొస్తే కట్టేయాలమ్మా మన భాగ్యక్క చాలా అద్భుతంగా పాడింది. పాటలు మీరు చూస్తున్నారు, భాగ్యక్క ఇంటర్వ్యూ, భాగ్యక్క పాటలు మీరు చూస్తున్నారు. మీకు నచ్చిన పాటను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలో భాగ్యక్క ఇంటర్వ్యూ. వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామంలో ఈ ఇంటర్వ్యూ తీసుకోవడానికి మన జోర్దార్ టాలెంట్ షో ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా ఈ ఛానల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి మీ టాలెంట్ని, మాకు మీ అడ్రస్ని పంపించండి. మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామా తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. ఇది అమ్మ పాట, అమ్మ గురించి. అమ్మ విన్నాడు మన మమ్మగన్న తల్లి అన్న పాట, అమ్మ గురించి పాట పాడుతున్నా. ఓకే. పున్నాము వెన్నాడు నన్ను గన్న తల్లి, పున్నాము వెన్నాడు నన్ను గన్న తల్లి, పూజిత్తు నీ కడప పువ్వు మల్లెలతో, పూజిత్తు నీ కడప పువ్వు మల్లెలతో, వామాస వెన్నాడు నన్ను గన్న తల్లి, వామాస వెన్నాడు నన్ను గన్న తల్లి, వలకోదు నీ కడప వచ్చే మల్లతో, వలకోదు నీ కడప వచ్చే మల్లలతో, జోజతులెన్నాడు నన్ను గన్న తల్లి, జోజతులెన్నాడు నన్ను గన్న తల్లి, జోడిత్తు నీ కడప జొడ్డు మల్లెలతో, జోడిత్తు నీ కడప దొడ్డు మల్లెలతో, వేకదాసి ఎన్నాడు నన్ను గన్న తల్లి, వేకదాసి ఎన్నాడు నన్ను గన్న తల్లి, వెక్కుదు నీ కడప వెండి మెటలతో, వెక్కుదు కడప వెండి మెటలతో, అమ్మ నన్ను గన్నావా వమ్ముకున్నావా, అమ్మ నన్ను గన్నావా వమ్ముకున్నావా, పెళ్లి చేసి కొత్త చీరలే కట్టుకున్నావా, కొత్త చీరలే కట్టుకున్నావా, పుట్టిన పడసంది పువ్వుల జాది, పుట్టిన పడసంది పువ్వుల జాది, పుస్త మెటలకే వమ్ముకుంటీరా, పుస్త మెటలకే వమ్ముకుంటీరా, నాయన నన్ను గన్నావా వమ్ముకున్నావా, నాయన నన్ను గన్నావా వమ్ముకున్నావా, దోదో తోలే కట్టుకున్నావా, దోదో తోలే కట్టుకున్నావా, పేరు పెట్టి నన్ను ప్రేమల జాది, పేరు పెట్టి నన్ను ప్రేమల జాది, పెళ్లి చేసి నన్ను సాగవం పేరా, పెళ్లి చేసి నన్ను సాగన రావమ్మ నన్ను గన్నారా వమ్ముకున్నారా, వమ్మ నన్ను గన్నారా వమ్ముకున్నారా, వలకూదు నీ కడప వచ్చే మల్లెలతో, వలకూదు నీ కడప వచ్చే మల్లెలతో, ఓ పొయ్యల్క పిల్లని విస్తున్న వదనే, పొయ్యల్కను పిల్లని విస్తున్న వదనే, పొందుగా పానులు నేర్చుకోవమ్మా, పొందుల పానులు నేర్చుకోవమ్మా, వెళ్ళకను పిల్లని విస్తున్న వదనే, వెళ్ళకను పిల్లని విస్తున్న వదనే, వివరంగా పానులు నేర్పుకోవమ్మా, వివరంగా పానులు నేర్పుకోవమ్మా, కోపానని కొడుకు కొట్టొస్తాడదనే, కోపానని కొడుకు కొట్టొస్తాడదనే,
కొంగుల చాటుకు దాసుకోవమ్మ కొంగుల చాటుకు దాసుకోవమ్మ దాపనని కడుకు తన్ను సొడదనే దాపనని కడుకు తన్ను సొడదనే కడపల చాటుకు దాసుకోవమ్మ కడపల చాటుకు దాసుకోవమ్మ కడపల చాటుకోవమ్మ కడపల చాటుకు దాసుకోవమ్మ. ఒక్కదాన్ని కై కట్టుకొని అది ఒక్కొక్కటి ఇట్లా కూడబెట్టుకొని పాట పాడుకొని ఒకదాన్ని ఇంటికొని నా పాట నువ్వు మొత్తం ఆయన పంపించి మొన్న ఓకే ఆయన పాడన్నానికి మళ్ళీ ఇక్కడ పాడుతానన్నా. భాగ్యక్క మీరు ఇక్కడ చేను పండ్లకు వీటికి పోతుంటారా? పోరు, ఓన్లీ ఇంట్లోనే. ఇటు సైడ్ బీడీలు ఉంటాయా? ఉంటాయి అన్న, చేస్తారు. మస్తు ముస్లిం అదే చేస్తారు అన్న, బీడీలే చేస్తారు. బీడీలు చేస్తారు ముస్లిం మొత్తం 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 అదే చేస్తారు. మీకు వచ్చా మరి? నాకు రాదన్న. మీకు రావు. ఓకే ఓకే. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తున్నాం? అల్లనే రెడీ పాట అన్న, అల్లనే రెడీ శంకరుని పాట ఇది. వల్లనే రెడీ వల్లనే రెడీ వల్లనే రెడీ వన్నాలు కట్టిన వరగుల మీన వన్నాలు కట్టిన వజ్ఞాలు వేసిన సనుకూల మీన వజ్ఞాలు వేసిన వక్కాలు వలకిన వలకూల మీన వక్కాలు వలకిన చెల్లెలు వేసిన సిరుముగ్గు మీన చెల్లెలు వేసిన వలగిపై పండిండు జడల శంకరుడు వలగిపై పండిండు ఎవరి వల్లుణ్ణి ఎవరే మనిరి ఎవరి వల్లుణ్ణి నీలాశంభూతోడు లింగమాలేవుమా నీలాశంభూతోడు పాలాశంభూతోడు పరమేశాలేవుమా పాలాశంభూతోడు జాలి శంభూతోడు జంగమాలేవుమా జాలి శంభూతోడు వల్లనే రేడి వల్లనే రేడి వల్లనే రేడి వల్లనే రెడి గొమ్మ యాదవుల నీడ వల్లనే రెడి గొమ్మ. దూరదర్ ఛానల్కు నా పాట కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భాగ్యలక్ష్మి ఇంటర్ కాలనీ. భాగ్యమ్మ, భాగ్యక్క ఇంట్లో పిల్లలతోని ఎప్పుడన్నా పాటలు పాడి పిల్లలకి ఏమైనా వినిపించి అరే పాట పాడరా నేర్పించి, అంటే బిడ్డకో కొడుకో ఇప్పుడు మా నాయన వాడిండు, మా అక్క వాడింది, నేను వాడినా, మా పిల్లలకు కూడా పాడాలి రావాలని ఉంటది కదా, అట్లా ఏమన్నా నేర్పించే ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు. వాళ్ళకు బిడ్డకే కొడుక ఇద్దరు వాడతామంటారు. మమ్మీ నువ్వు వాడేదన్నా మస్తు వచ్చి పాటలు పాడు మమ్మీ పాడు మమ్మీ అంటారు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి వాడి వాళ్ళకి పాడండి నాన్న అంటే వాళ్ళకి వస్తే వాడితే ఎట్టి వెళ్ళిపోతారు టీవీ చూసుకుంటారు. పాడమని అయితే చెప్తా, పాడతారా? కొంచెం పాడే ప్రయత్నం చేస్తాను. నా బిడ్డ చేస్తుంది, మా పాప చేస్తుంది. నేను వాడతా మమ్మీ పాడతా మమ్మీ చేస్తాను. ఎందుకంటే మీ నాన్న వాడిండు, మీ అక్క చెల్లెలు వాడారు, మీరు వాడారు. నాన్ననే ఎక్కువ వాడేదన్న, నాన్ననే వాడేది. ఏడు కూర్చున్నా కూర్చున్న దగ్గర కట్ట మీద కూర్చుని ఏదో ఒక పాట పాడుకుంటూనే ఉండేది నాన్న. అంటే ఎక్కువ ఏం పాడేది ఆయన? అంతా నాకు ఐడియా లేదన్నా కదా, పీల పనుగలు ఐడియా అవి అవి వాడుతుంది. చిన్నప్పుడు చిన్న పిల్లలు అందరికన్నా చిన్న పిల్లలు నాకు అంత ఐడియా లేదు. అందరికన్నా లాస్ట్ చిన్న 6 మందిలో 6 మందిలో నువ్వు చిన్న. నాకు అంత ఐడియా పెద్ద వాళ్ళే తెలుసు, నాకు తెలియదు. మీ ప్రాపర్ ఇక్కడేనా? ఇక్కడన్నా. ఇక్కడే. మీ అత్తగారు? అత్తమ్మ ఇక్కడనే లోకలే. ఎన్టీఆర్ గిరిజపురం నుంచి ఇక్కడనే మేము ఇల్లు కట్టుకొని ఇక్కడనే చెట్టు ఇక్కడనే చిన్నప్పుడు అత్తమ్మ చనిపోయింది కాబట్టి ఇక్కడనే చదివి ఇక్కడనే మ్యారేజ్ చేసుకున్నాం. ఆయన 14 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యింది ఇక్కడనే. ఫస్ట్ ఒక పాప చనిపోయింది, ఇప్పుడు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. అవునా? పిల్లలు స్కూల్ దగ్గరనేనా? దగ్గరేనా అక్కనే. భాగ్యక్క, మన ప్రేక్షకులకి మరో జానపదం ఏ పాట వినిపిస్తుంది? బావమరదల పాటనా ఇది. తెరిస్తే మేరుస్తుంది మా బావిళ్ళు బావమరదలు ఇద్దరు ఇట్లా జోక్స్ లో వాడుకుంటారు. ఏడన్నా ఫంక్షన్లకు అక్కడికి పోతే ఒక జోక్స్ పాటనా పాడుతుంది. తెరిస్తే మెరుస్తుంది మా బావిళ్ళు వానొస్తే ఊరుస్తుంది మా బావిళ్ళు. తెరిస్తే మెరుస్తుంది మా బావిళ్ళు వానొస్తే ఊరుస్తుంది మా బావిళ్ళు. బారి బారి కొలువులంట మా బావాకు బాలుకు నూనె లేదు మా బావాకు బాలు బారి కొలువులంట మా బావాకు బాలుకు నూనె లేదు మా బావాకు. తెరిస్తే మెరుస్తుంది మా బావిళ్ళు వానొస్తే ఊరుస్తుంది మా బావిళ్ళు. తెరిస్తే మెరుస్తుంది మా బావిళ్ళు వానొస్తే ఊరుస్తుంది మా బావిళ్ళు. ఇంటెంట పొలములంట మా బావాకు ఇంట్లో ఒక మెతికే లేదు మా బావాకు. వింటెంట పొలములంట మా బావాకు ఇంట్లో ఒక మెతికే లేదు మా బావాకు. తెరిస్తే మెరుస్తుంది మా బావిళ్ళు వానొస్తే
ఉరుస్తుంది మా బావి తెరిస్తే మెరుస్తుంది మా బావిళ్ళు వానొస్తే ఉరుస్తుంది మా బావిళ్ళు గడ్డంట పొలములంట మా బావాకు గంజి దాకా మెచ్చుకేలేదు మా బావాకు గడ్డంట పొలములంట మా బావాకు గంజి దాకా లేదు మా బావాకు తెరిస్తే మెరుస్తుంది మా బావిళ్ళు వానొస్తే గురుస్తుంది మా బావిళ్ళు తెరిస్తే మా బావిళ్ళు వానొస్తే గురుస్తుంది మా బావిళ్ళు వానొస్తే గురుస్తుంది మా బావిళ్ళు వానొస్తే గురుస్తుంది మా బావిళ్ళు నేను ఇట్లా అందరి గురించి చిన్న చిన్నగా పాటలు పాడుకుంటా ఇట్లా ముందుకోవాలని కోరుకుంటున్నా అందరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అందరు సబ్స్క్రైబ్ చేయండి తాండూరుకు వచ్చి తాండూరులో సుగుణమ్మ వాళ్ళ చెల్లెలను వాళ్ళ అన్నయ్యను అందరి ప్రోగ్రామ్ అందరి ఇంటర్వ్యూలు తీసుకొని అందరిని పాటలు పాడిపించే అవకాశం నాకు కలిగింది చాలా సంతోషం వాళ్ళందరికీ మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న పోషిగని చేసుకొని ఏం సుఖము లేదురా అని ఒకటి సందర్భంలో ఆల్మోగన్ పాట ఇట్లా భార్య భర్తలు చేసుకొని లవ్ మ్యారేజ్ అట్లా చేసుకొని ఇట్లా పాడుకున్న పాట జోక్స్ ఆ పాట పాడాలనుకుంటున్నాను ఓకే తప్పకుండా పోషిగని చేసుకొని ఏం సుఖము లేదురా బావమరదల పాట పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని బద్రే నమ్మి బంగులా కొంటి మంచిగా లేదని కొడుతీవా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని దుడ్డే నమ్మి దుపటి కొంటే పువ్వులు లేవని కొడుతీవా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని పూసాలమ్మి పురులు చేస్తే కమ్మగలేవని కొడుతీరా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని పూసాలమ్మి పురులు చేస్తే కమ్మగలేవని కొడుతీరా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని బలేలమ్మి బజలు చేస్తే కమ్మగలేవని కొడుతీవా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని గొలుసులమ్మి గొడలు కొడితే గట్టియలేవని కొడుతీవా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని గొలుసులమ్మి గొడలు కొడితే గట్టియలేవని కొడుతీవా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని గంటీలమ్మి గర్జలు చేస్తే తీయలేవని కొడుతీవా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని గజులమ్మి గడగరం కొంటే మంచిగా లేదని కొడుతీవా పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని పోషిగ నిన్ను చేసుకొని సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని పోషిగ నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురో పోషిగ నిన్ను చేసుకొని చూశారు కదా మన జోర్దార్ టాలెంట్ షోలా భాగ్యలక్ష్మి గారి ప్రోగ్రామ్ సింగర్ భాగ్యలక్ష్మి అక్కయ్య వికారాబాద్ జిల్లా తాండూరు అక్కయ్య పాటలు సపరేట్గా అప్లోడ్ చేశాను పూర్తి పాటలు చూడాలనుకుంటే సాంగ్స్ ఒక ఫోల్డర్గా ఫుల్ సాంగ్స్ అని ఎపిసోడ్ పెట్టడం జరిగింది ఆ పాటల్ని మొత్తం చూడాల్సిందిగా కోరుచున్నాను ఇంటర్వ్యూ చూసే వాళ్ళ కోసం ఇంటర్వ్యూ సాంగ్స్ చూసే వాళ్ళ కోసం సాంగ్స్ ఇట్లా విడివిడిగా అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూడాల్సిందిగా కోరుచున్నాం మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలో భాగ్యక్క ఇంటర్వ్యూ వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామంలో ఈ ఇంటర్వ్యూ తీసుకోవడానికి మన జోర్దార్ టాలెంట్ షో ఇక్కడికి రావడం జరిగింది మీరు కూడా ఈ ఛానల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి మీ టాలెంట్ని మాకు మీ అడ్రస్ని పంపించండి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈలపాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక